జస్ట్ ఇమాజిన్ మీది నైట్ షిఫ్ట్ అయ్యి మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ అయ్యి 1:30 ఆ 2 గంటల ప్రాంతం మీ ఇంటికి వస్తున్నారు. సమ్ అపార్ట్మెంట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఉందనుకుందాం. వస్తున్న టైంలో గేట్ దగ్గర ఆ టైంలో ఒక అమ్మాయి నగ్నంగా మీకు ఎదురయ్యి హెల్ప్ మీ అని అంటే మీ ముఖ చిత్రం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే 1:30-2 ప్రాంతంలో మీరు ఏదో చదువుకుంటున్నారు, డోరు దగ్గరికి వేసింది. ఆ టైంలో సడన్గా ఒక అమ్మాయి నగ్నంగా వచ్చి హెల్ప్ మీ అంటే మీ పరిస్థితి ఏంటి? నేనేమి సినిమాలో స్క్రిప్ట్ చెప్పట్లేదు, వెబ్ సిరీస్లో షార్ట్ చెప్పట్లేదు. రియల్గా జరిగిన ఇన్సిడెంట్. తేజస్విని అనే అమ్మాయి ఆల్రెడీ ఇది 3 to 4 days బ్యాక్ జరిగింది. బట్ దీనికి ఇది చాలా ట్రిక్కీ కేసు. ఇప్పటికి కూడా కాంక్రీట్గా తెలియదు. బట్ కొన్ని బిగ్ ట్విస్టులు వచ్చాయి. ఆ ట్విస్టుల గురించి మాట్లాడదాం. అసలు ఏమై ఉండొచ్చు అని నా పర్స్పెక్టివ్ కూడా నేను మాట్లాడదాం. ఈ టెక్కీ తేజస్విని అనే అమ్మాయి అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. అసలు ఇలా అంటే చనిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే పాపం చనిపోయింది. బట్ ఎందుకు చనిపోయింది అనే దానికి ఇప్పటికీ తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బట్ ఇందాకే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కొన్ని రివీల్ చేశారు. ఆ రివీల్ చేసిన దాంట్లో కొన్ని నమ్మేటట్టు ఉన్నాయి. కొన్ని పోలీసులు కూడా ఎలా అంటే లైట్ తీసుకున్నారా ఆర్ ఇంకేమైనా అంటే క్వశ్చన్ మార్క్స్ అయితే వెళ్ళే కొద్దీ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. ఆయన చెప్పిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి కొంచెం చెప్పాలి కాబట్టి ఈ కేసు గురించి మనం మాట్లాడదాం. ఎలా జరిగింది? ఇది లాస్ట్ వీక్ శుక్రవారం జరిగింది ఇన్సిడెంట్. ఈ అమ్మాయి ఎవరు? తేజస్విని అనే అమ్మాయి, 25 years ఐటీ ఎంప్లాయ్, ఎక్స్ ఐటీ ఎంప్లాయ్. తర్వాత రిజైన్ చేస్తారు. ఎందుకు రిజైన్ చేస్తారంటే బ్యాక్ స్టోరీ ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచే నాకు డౌట్లు మొదలయ్యాయి. ఫస్ట్ మీకు స్టోరీ ఎంత చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ మార్క్ గురించి మాట్లాడదాం. ఈమె ఒక ఐటీ ఎంప్లాయ్, అరౌండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. బెంగళూరులో చేసేవారు. బట్ ప్రెజర్ వల్ల వల్ల వచ్చిన ప్రెజర్ వల్ల వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లీట్ చేస్తున్నారు వర్క్. బట్ ఈమె చేయలేకపోవడం వల్ల ప్రెజర్ ఫీల్ అయ్యి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి జాబ్ మానేసి వీళ్ళు విజయనగరం నివాసులు అండ్ వీళ్ళ ఫాదర్ అంటే వైజాగ్లో సెటిల్ అయినట్టున్నారు. స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ అయ్యాను. వైజాగ్ వచ్చింది. వైజాగ్లో ఒక 6 months ఉన్నారు. తర్వాత మళ్ళీ తేజస్విని అండ్ వాళ్ళ మదర్ హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 2 months అయింది. అండ్ ఈ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్లో వీళ్ళు వచ్చి 25 రోజులు అయ్యింది. మీడియా చెప్పేది, పోలీసులు చెప్పేది వేరు, మీడియా చెప్పేది వేరు. ముందు మీడియా చెప్తారు. మీడియా చెప్పేది ఏంటంటే రోజుకి 3,500 కడుతూ ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అంత కాస్ట్లీ అపార్ట్మెంట్లో త్రూ సమ్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. పోలీసులు వేరే చెప్పారు. ఆ ట్విస్టులు అని చెప్పారు కదా, అక్కడ మాట్లాడదాం. సో అలా వచ్చి 2 months అయింది. ఎందుకురా అంటే ఈమెకి మానసికంగా ఒక ప్రాబ్లం ఉంది. స్ట్రెస్లోకి వెళ్ళారు, ట్రామాలోకి వెళ్ళారు. సో దాని ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. 2 months అయింది. అయిన తర్వాత ఫ్రైడే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని ముందు రోజే వీళ్ళు మియాపూర్ అనే ప్లేస్లో అపార్ట్మెంట్ కోసం వెతికారు. ఆల్మోస్ట్ దొరికిందండి 2 BHK. సో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మదర్ వేరే రూమ్లో పడుకున్న తర్వాత మిడ్నైట్ అయిన తర్వాత ఈమె వాళ్ళ మదర్ డోర్ లాక్ చేసి ఈమె దగ్గర ఉన్న క్లాత్స్ ఎవ్రీథింగ్, అన్ని ప్రైవేట్ క్లాత్స్ ఎవ్రీథింగ్, గ్యాడ్జెట్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ కలిపి ఒక మూటలో సర్ది బయట పడేసింది ఆమె. పడేసి ఈమె క్లాత్స్ కూడా రిమూవ్ చేసి ఈమె 2nd floor, పోలీసులు 1st floor అంటున్నారు. బట్ మీడియా ఛానల్స్ అందరూ చెప్తుంది 2nd floor అని. ఆ డోర్ క్లోజ్ చేసి వాళ్ళ మదర్ ఉన్న బెడ్రూమ్ లాక్ చేసి గడపెట్టి బయట డోర్ గడపెట్టి ఆ ప్రక్రియలో 21G అంటే G కిందకి వస్తారు కదా, ప్రతి వాళ్ళ ఇంటికి గడపెట్టేసిందండి. గడపెట్టేసి వితౌట్ ఎనీ క్లోత్స్ గడపెట్టేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చెప్తున్నాను కదా, ఆ డోర్ తీసే ఉందండి. ఒక డోర్ క్లోజ్ అయ్యింది, ఒక డోర్ తీసింది. సడన్గా అరుచుకుంటూ గట్టిగా కొడుతూ సేవ్ మీ అంటే సడన్గా రూమ్లో అంటే అది మీడియా ఛానల్లో చూపించారు. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ అని చూపించట్లే. కామన్గా ఒక హాల్లో ఉంది. అక్కడికి సడన్గా వస్తే వీళ్ళు కింద బ్యాచులర్స్ ఉంటారంట. ఆబ్వియస్గా భయపడతారు అర్ధరాత్రి అలా వస్తే. సో వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నారంట. తర్వాత ఆమె అప్పుడే ఈ నైట్ షిఫ్ట్ ఆయన వచ్చాడు. ఈ నైట్ షిఫ్ట్ ఆయన కూడా ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇలాగా నగ్నంగా ఉండని చేసి ఇంకా మనోడు షాక్ అయ్యి అయినా కూడా స్టే ఇన్సైడ్ అని అన్నాడంట. అని మనోడు పారిపోయాడు. ఎవడైనా పారిపోతాడు. అదంతా CCTVలో రికార్డ్ అయ్యింది. ఈమె ఆ బయట కిచెన్ డోర్ ఒకటి ఓపెన్ అయి ఉంటే ఆ డోరు నుంచి బయటికి వెళ్ళి అక్కడ గేట్ ఉంటే గేటు తోసుకొని వెళ్ళిపోయి ఆ వీధి నుంచి ఏమో అలా వెళ్తూ
ఒక టెంపుల్ ఉంది, ఒక పెద్ద టెంపుల్. ఆ టెంపుల్ పక్కన చిన్న గుడులు ఉంటాయి కదా, చిన్న చిన్న గోపురాల్లాగా, అందులో చిన్న చిన్న ఐడల్స్ ఉంటాయి అమ్మవారిది. సో ఆ గుడి దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసి ఆ గుడి లోపలికి వెళ్ళి 3 రౌండ్లు వేసి ఆ చిన్న గుడి లోపల కాసేపు స్టే చేసి అక్కడ అమ్మవారి విగ్రహం ఒక రెడ్ కలర్ శారీ పట్టుకొని పరిగెట్టుకొని 2 వర్డ్స్ అక్కడ చిన్న లేక్లా ఉంది, 10 feet ఉంటుందండి. ఆ లేక్లోని దూకి ఆమె చనిపోవడం జరిగింది. ఇది జరిగింది అని చెప్తున్నది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు 1 by 1 అన్ఫోల్డ్ అవుతున్నాయి. పోలీస్ వర్షన్ ఏందిరా అంటే, ఇప్పుడు బిగ్ ట్విస్ట్ అని ఏవైతే చెప్పానో, ఫస్ట్ మనం రూట్ కాజ్ నుంచి వెళ్దాం. ట్రీట్మెంట్ కోసం వచ్చారు అనేది కూడా కాదు. ఫస్ట్ ఈమె ఏంది, ఐటీలో 5 years, ఈమె చాలా తెలివైన పర్సన్. పోలీసులు చెప్తుంది ఏంటంటే ఎన్ఐటి వరంగల్లో చేసింది పాప, ర్యాంకరు, చదువుల బిడ్డ అని చెప్పి. అంత చదువుల బిడ్డ వచ్చేసి ఏ యూసేజ్ తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనగానే ఫస్ట్ నాది క్వశ్చన్ మార్క్. అది పోలీసులు వేయలేదు క్వశ్చన్ మార్క్, నా క్వశ్చన్ మార్క్. పోలీసులు రివీల్ చేసిన దాంట్లో ఏంటంటే ఆమె టాపరు, ఎన్ఐటి క్యాండిడేట్ అని చెప్పి. అలాంటి ఎన్ఐటి క్యాండిడేట్కి ఏ యూసేజ్ వాడడం తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జాబ్ మానేశారు అంటే అది నమ్మేటట్లేదు. అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ట్రీట్మెంట్, అది సైకలాజికల్గా ఆమె ఎఫెక్ట్ అయ్యారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చారన్నారు వైజాగ్ నుంచి. వైజాగ్లో బొచ్చుడు హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇక్కడ కిందకు వచ్చారు. రెండోది, ఇక్కడికి వచ్చిన తర్వాత 3,500 పెట్టి పర్ డే ఎందుకు ఉన్నారు, 25 days నుంచి ఉంటున్నారంట. 2 అపార్ట్మెంట్, ఇది రెండోది. ఓకే, ఇది మూడో క్వశ్చన్ మార్క్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన బిగ్ ట్విస్ట్లో వన్ ఆఫ్ ద ట్విస్ట్ ఏంటంటే 3,500 కాదు 1,900 కట్టారు. అండ్ ఆయన చెప్పిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ మదర్కి వీళ్ళ ఫాదర్కి ఇష్యూస్ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి, మ్యాట్రిమోనల్ ఇష్యూస్. అది ఆ పాపకు కూడా తెలుసు అండి. దానివల్ల పడక వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసారు సడన్గా, వితౌట్ ఎనీ ప్లాన్. ట్రీట్మెంట్ అనేం కాదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ట్రీట్మెంట్ అయితే ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఏ డాక్టరు, ఆ డాక్టర్ అంటే ప్రిస్క్రిప్షను, సమ్మరీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఏం లేవు. నేను చెప్పినట్టు వైజాగ్ ఏం చిన్న సిటీ కాదు కదా, అక్కడ కూడా బోల్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. బట్ కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు. ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయికే కాదు మెంటల్ డిప్రెషన్, మెంటల్ ట్రామా, వాళ్ళ మదర్కి కూడా ఉంది ఇష్యూ. వాళ్ళ మదర్కి ఫిట్స్ ప్రాబ్లం ఉంది, ఈ ఇష్యూ కూడా ఉంది. వీళ్ళిద్దరూ బ్యాలెన్స్డ్గా లేరు. అండ్ వీళ్ళిద్దరికీ ప్రాపర్ అవగాహన కూడా లేదు ఎటువంటి అపార్ట్మెంట్లో ఉండాలి, ఎంత పే చేయాలి అనేది. వితౌట్ ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చారు. ఇది పోలీసులు చెప్తుంది. వచ్చారు. అండ్ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 20 lakhs పైగా ఉన్నది. అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏమీ కూడా జరగలేదు. ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్, ఇవన్నీ పోలీసులు చెప్పి లేటెస్ట్ ఇది చెప్తున్నాను, 2 lakhs per month టేక్ హోమ్ అంటే ఆమెది. ఎందుకంటే ఆబ్వియస్గా డెవలపర్స్కి ఉంటుంది. సో ఫినాన్షియలీ షీ స్టేబుల్. 6 months అయిపోయినా, జాబ్ లేకపోయినా ఆమె 5 years చేశారు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఆ ఫినాన్షియల్ థింగ్స్ అంతా ఈమె ఆపరేట్ చేస్తుంది, తేజస్ని. సో ఆ మ్యాట్రిమోనల్ ఇష్యూస్ వీళ్ళిద్దరికీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఏదో ప్రాపర్ అవగాహన లేక అపార్ట్మెంట్లో దిగారు. దిగిన తర్వాత ఆమెకి పోలీసులు చెప్తుంది ఏంటంటే ఆమె టాపరు, ఆమెకి సంహం ఇలాగా జాబ్ రిజైన్ చేసి పోవడం వల్ల ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయింది, మెంటల్ ట్రామా ఉంది. అండ్ వీళ్ళ పేరెంట్స్ మధ్యలో కూడా యాడ్ అయింది. అది ఎక్కువైపోయి ఓన్లీ మెంటల్ ట్రామా వల్లే ఆమె అలా ఆక్వర్డ్గా బిహేవ్ చేసి అలా చనిపోయింది అని చెప్పి యాజ్ ఆఫ్ నో ప్రైమరీగా ఆయన చెప్తున్నాడు ఆయన. ఇది పోలీసులు చెప్తుంది. ఇప్పుడు మీడియా వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు, రకరకాల క్వశ్చన్లు ఏంటంటే ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ఎందుకు కనబడలేదు, అంటే ఆ చీరను మీరు ఎందుకు వదిలేశారు అని చెప్పి. ఇక్కడ పోలీసులు కాన్ఫిడెంట్గా ఒకటి లాజికల్గా ఉంది కానీ ఇంకోటి ఇల్లాజికల్గా ఉంది. ఒకటి లాజికల్గా ఏం చెప్తున్నారంటే అది పెద్ద విగ్రహం కాదు, అది గుడి కాదు, చిన్న గోపురం లాంటిది. అంటే మహా అయితే ఎంత ఉంటుంది విగ్రహం. ఆ లేక్ లోతు తక్కువ, బురద ఎక్కువ. సో అది అందులో కూరుకుపోయి ఉండొచ్చు, అందుకే అది దొరకట్లేదు. అంతమించి అదేమీ లేదు. అదేమి అంటే ఇప్పుడు కొన్ని నరేషన్స్ ఎలా వస్తున్నాయంటే ఆ విగ్రహం వెనక ఏదైనా ఉందా స్టోరీ అని చెప్పి. ఆ విగ్రహానికి స్టోరీకి ఏమీ లేదు. ఆమె మైండ్ సైకలాజికల్ ఇష్యూ వచ్చి ఆమె ఏం చేస్తారో ఆమెకు తెలియట్లేదు కాబట్టి వితౌట్ ఎనీ క్లోత్స్ అలాగా అందరి తలుపులు కొట్టడం, గల్లేయడం, కనబడిన దగ్గర ఏదో గుడికి వెళ్ళడం, ఏదో ఒక బ్లైండ్ బిలీఫ్ ఏదో ఆమెకు ఉంది, ఇలా దేవుని పట్టుకుంటే కాపాడేస్తారు అన్నట్టు, తప్ప ఆ విగ్రహానికి ఏమీ లేదు అని. అప్పుడు
సారీ ఎందుకు సార్ మరి అక్కడే వదిలేశారంటే అది అంత ఇంపార్టెంట్ కాదు అని అనిపించింది అంటున్నారు వాళ్ళు. అది నాకు అర్థం కాదు. అది ఎందుకు ఇంపార్టెంట్ కాదు? అది కూడా ఇంపార్టెంట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. బట్ అది వాళ్ళకి ఏదో తెలుసు పోలీసులకి, బట్ అది చెప్పట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్కి కూడా తెలియదండి వీళ్ళు చెప్పినంతవరకు. వాళ్ళ ఫాదర్ కూడా లీస్ట్ బాదర్డ్ అంటున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ మదరు చాలా కేర్లెస్గా ఇప్పుడు వాళ్ళ మీడియా వాళ్ళు చెప్పేది, ఆ నేబర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళ మదరు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యాక ఒక షాక్కి గురవుతారు. ఆమె ఏం షాకింగ్గా లేదు, పైకి కామెడీ షోస్ చూస్తున్నారు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నారు, ఆర్ తిడుతూ మాట్లాడుతున్నారు. అండ్ కట్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. హౌస్ ఓనర్ కూడా ఏమీ సంబంధం లేకుండా ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఏమైనా అడుగుతుంటే సీరియస్ అవుతున్నారని. సో ఈ ఇష్యూ గురించి ఏమైనా సరే పోలీసులు ఏం చెప్తున్నారు, ఇది సైకలాజికల్ ఇష్యూ, మెంటల్ ట్రామా ఉందన్నారు. బట్ ఇందులో మెయిన్ ఎక్యూజర్ అనకపోయినా ఫస్ట్ పర్సన్ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరిని? వాళ్ళ మదర్ని వదిలేశారు పోలీసులు. నెక్స్ట్ ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి? వాళ్ళ ఫాదర్ని వదిలేశారు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమైనా ఆబ్జెక్టులు ఏమైనా ఉంటే అది వదిలేశారు. వదిలేసి ఇంకా ఎలా చెప్తున్నారంటే ఇంకా రిపోర్ట్స్ రావాలి, రిపోర్ట్స్లో తెలుస్తాయి అంటారు. ఇంకేం వస్తుంది? ఏం వచ్చినా సైకలాజికల్ ఇష్యూ అని చెప్పి లేబుల్ చేసి వదిలేస్తే మరి ఇక్కడ చాలా డాట్స్ ఉన్నాయి కదా. అంటే ఈ డాట్లు కనెక్ట్ చేస్తే చాలా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి కదా. లైక్ ఈమె ఎందుకు ఉద్యోగం, ఎంత పెద్ద టాపర్ ఎందుకు ఉద్యోగం మానేసింది? గొడవలు ఏమైనా ఉంటే వీళ్ళ మదర్కి కూడా ఏదైనా ఇష్యూ ఉందా? వీళ్ళ మదర్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? లేకపోతే ఏమైనా పూజలు కొన్ని ఉంటాయి కదా, అలా చేయడం వల్ల ఏమైనా రిలీఫ్ వస్తుంది అన్నారా? లేకపోతే హై డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ ఏమైనా వాడడం వల్ల అలాంటి రియాక్షన్ వచ్చిందా అనేవి చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అండ్ ఇది ఒక వెర్షన్, పోలీసులు ఈ వెర్షన్ చెప్పట్లేదు, కొంతమంది నైబర్సే చెప్తున్నారు, కొంతమంది నైబర్స్ చెప్పట్లేదు. ఈమె అరుచుకుంటూ అజయ్ కాపాడు అంటున్నారంట. అసలు ఎవరు అజయ్ అన్న పర్సన్కి ఈమెకి ఏంటి అది తెలియాలి అంటే మనకి ఫర్దర్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ అంటే రిపోర్ట్స్ బట్టి వస్తుంది. ఆ ఫోన్ హిస్టరీ, ఆ ఫోన్ డేటా వాటి ద్వారా ఎక్స్ ఎంప్లాయా, ఎక్స్ మేనేజరా, ఎక్స్ టీమ్ లీడరా, అక్కడ కంపెనీలో ఏమైనా జరిగిందా, ఆ ఇంపాక్ట్ వల్ల ట్రిగ్గర్ అయ్యి తర్వాత హౌస్కి వెళ్ళింది, అక్కడ ఏమైనా అయ్యిందా, దాని తర్వాత వీళ్ళ మదర్ సాలుకా ఏమైనా డార్క్ సైడ్ ఉందా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. ఇవన్నీ దీనికి ఆన్సర్స్ ఇవ్వట్లే. సో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు హై లెవెల్లో చెప్తుంది ఏంటంటే మానసికంగా ఆమె ఫుల్లీ డిస్టర్బ్డ్, లేకపోతే ఎవరైనా అలా చేస్తారో అలా చెయ్యరు కదా, అందుకే ఆమె అలాగా చేసేలాగా అయిపోయారు అని. వాళ్ళ మదర్ కూడా మానసికంగా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆమెను కూడా పక్కకు పంపించేస్తున్నారు. వాళ్ళ ఫాదర్కి వాళ్ళిద్దరికి కూడా డిస్టర్బెన్స్ ఉన్నాయి సో అని చెప్పి అది అలా సర్దేస్తున్నారు. ఇప్పుడు ఇది జరిగిందంటే ఇందులో నాకు బిగ్ ట్విస్ట్లు నాకు అనిపించింది. పోలీసులే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అన్నమాట. ఫర్దర్ లెవెల్ మెయిన్ పర్సన్స్ని వదిలేసి ఇది ఓన్లీ జస్ట్ మెంటల్ ట్రామా వల్ల జరిగింది అండ్ వాళ్ళకి తెలియక అంత కడుతున్నారు అమౌంట్. అండ్ 3,500 కాదు 1,900. అండ్ ఫినాన్షియల్గా కూడా స్టేబుల్, బ్యాంక్ బ్యాలెన్స్ 20 lakhs. అండ్ ఆమె ఒక NIT స్టూడెంట్, టాపర్ అని చెప్పి ఇవి వచ్చిన ఇన్ఫో. నేను అనుకుంటాను చెప్తుంది ఇది రైట్ అవ్వాలని లేదు. ఇది ఇట్ కుడ్ బి పాసిబిలిటీ అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ మై అజంప్షన్. ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిందే నిజమైతే వాళ్ళిద్దరికీ, వాళ్ళ పేరెంట్స్కి ఇద్దరి మధ్యలో ఆ ఇష్యూ ఉంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది. అది ఇంకా సీడ్ బలంగా అది నాటుకుంది. ఏదైనా ట్రామా ఆర్ డిప్రెషన్, సైకలాజికల్ ఇష్యూ ఇలా చిటికలో జరగదు. అది చాలా మెల్లిమెల్లిగా పెద్దది అవుతుంది. చిన్న సీడ్ నుంచి మొదలై ఒక వృక్షంలా తయారవుద్ది, వృక్షం. సో ఆమెకి ఆ సీడ్ ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ వీళ్ళ పేరెంట్స్ మధ్యలో ఏమైతే చూసిందో ఆమె సేమ్ థింగ్ అక్కడ ఫేస్ చేసి ఉండొచ్చు ఆమె. జాబ్ ప్రెషర్ తొక్క అనుకోవట్లేదు నేను, ఎందుకంటే టాపర్కి జాబ్ ప్రెషర్ ఏంది ఎక్కడ IT కంపెనీలో. సో ఆ ట్రామా ఇంకొంచెం పెరిగి ఉంటుంది. అది అక్కడి నుంచి షేర్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. తర్వాత వీళ్ళ మదర్ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ అమ్మాయిని హైదరాబాద్ తీసుకుని ఉండరు, అక్కడ ఉండొద్దు, ఇంకా ఎక్కువైపోతుంది ఏదో చెప్పి ఇక్కడ తీసుకురావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో జరిగింది, అదేం జరిగింది అనేది వాళ్ళ మదరే చెప్పాలి. అది జరిగిన తర్వాత ఇంకా ఆమె ట్రామా లెవెల్ పీక్స్ అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు ఒక సీడ్ నాటింది, ఇన్సెట్ అయ్యి ఉంటుంది. దాని తర్వాత జాబ్లో జరిగింది, అందుకే మానేసింది, రిజైన్ చేసి ఇంకో జాబ్ కూడా వెళ్ళలే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవలు అయ్యాయంట. సో ఏదో పీక్స్కి వెళ్ళింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె వల్ల కాక ఏదో
అదే ఎండ్ ఆఫ్ ద డే సైకలాజికల్గానే డిస్టర్బ్ అయింది, కానీ దాని రూట్ కాజ్ తెలియదు కదా. సైకలాజికల్గా డిస్టర్బ్ అయింది కాబట్టి గడలేసింది, ఆమె సేవ్ చేయమంటుంది, ఆమె పారిపోతుంది వితౌట్ క్లోత్స్, ఆ భయంకి విగ్రహం పట్టుకోవడం ఇవన్నీ. దాని రీజన్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచి ఆమెకి ఒక్కొక్కటి అలాగా క్యుములేటివ్గా యాడ్ అవుతూ వచ్చి ఇలా బస్ట్ అవుట్ అయ్యింది అని నా అభిప్రాయం. ఇందులో వీళ్ళ మదర్ రోల్ ఉండొచ్చు, వీళ్ళ ఫాదర్ రోల్ గట్టిగా ఉండొచ్చు, అజయ్ ఆర్ ఎవరో ఒకల అక్కడ ఐటీ కంపెనీలో ఎవరో గట్టిగా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. అది వదిలేస్తున్నారు, అక్కడే మొదలైంది. సో అది యాడ్ అవుతూ ఒక స్టేజ్ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ తట్టుకోలేదు, మొత్తం అన్లీష్ అయిపోద్ది. అలా అయిన తర్వాత ఈ రియాక్షన్ వచ్చి ఉండొచ్చేమని నా అభిప్రాయం. సో ఫర్దర్గా దీని మీద మనకి ఏమైనా గట్టిగా తెలుస్తాయంటే నాకైతే ఆశ లేదు, ఎందుకంటే అంత సీరియస్గా తీసుకోవట్లేదు ఈ ఇష్యూని. నేను సారీ టు సే దిస్, ఎందుకంటే శారీనే అక్కడ వదిలేశారు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఈ ఎంత సీరియస్నెస్ ఏ లెవెల్లో ఉందనేది. అండ్ మదర్ని గట్టిగా అడిగితే అక్కడ వచ్చేస్తాయి, బట్ వాళ్ళు వెళ్ళిపోయారు, వైజాగ్ వెళ్ళిపోయారు. ఇంత పెద్ద మిస్టీరియస్ కేసు అవుతున్నప్పుడు పేరెంట్సే లేరు, పోలీసులు కూడా లీస్ట్ బాదర్లో ఉన్నారు కాబట్టి మనకి దీని మెయిన్ నిజం మనకు తెలియకపోవచ్చు. సో ఓవరాల్గా అయితే జరిగిన విషయం ఇది. సో మీకేమనిపిస్తుంది ఈ కేసు రిలేటెడ్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.